మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్పై అమెరికా యుద్ధానికి సిద్ధమవుతోంది. ఏ క్షణమైనా సరే ఇరాన్పై దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే B-2 బాంబర్స్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. అమెరికా ఖతార్ ఎయిర్ బేస్లో భారీగా B-2 బాంబర్స్ మోహరించి ఉన్నాయి. ఇరాన్లోని అమెరికా పౌరులకు ట్రంప్ కీలక ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ను విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అల్లర్ల కారణంగా అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అమెరికాకు ఖమేనీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మోసపూరిత చర్యలు ఆపాలంటూ మండిపడుతున్నారు. ఇరు దేశాల నుంచి ఇప్పుడు యుద్ధ అప్రమత్తత మొదలైందనే చెప్పాలి. ఓవైపు అమెరికా ఇప్పటికే వాళ్ళ పౌరులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి, అవకాశం ఉంటే తిరిగి స్వదేశానికి వచ్చేయండి, లేదా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి అని చెప్పారు. అలాగే అమెరికన్ ఎంబసీకి కూడా చాలా కీలక ఆదేశాలు జారీ అయినట్లుగా తెలుస్తుంది. వెంటనే మీరు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోండి, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి అని చెప్పినట్లుగా తెలుస్తోంది. సిమ్టమ్స్ చూస్తుంటే, జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే, ఓవైపు ఖతార్లో B-2 బాంబర్స్ రెడీ అవ్వడాన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా అమెరికా ఏదో ఒక పెద్ద దాడికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో అమెరికా చెప్పింది, మేము ఏ క్షణమైనా సరే దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం, వీఆర్ లోడెడ్ అంటూ చెప్పింది. వీఆర్ లోడెడ్ అండ్ ఫుల్లీ రెడీ అంటూ చెప్పింది. సో ఎనీ టైమ్ వీ కెన్ డిప్లాయ్ అంటూ చెప్పింది. సో ఇప్పుడు ఖతార్ కూడా ఈ విషయంలో మనకి ఖతార్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా దానికి అనుకూలంగానే కనిపిస్తున్నాయి. B-2 బాంబర్స్ అక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది, రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇరాన్లో పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా తయారవుతున్నాయి. సుమారుగా 10,000 మందికి పైగా ఇప్పటికీ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మోర్ దెన్ 10,000 పౌరుల్ని, సామాన్య ప్రజల్ని, అక్కడ ఆందోళనలు చేస్తున్న వాళ్ళని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. వాళ్లలో ఎంతోమంది ప్రాణాలు పోయి ఉండొచ్చు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరెవరైతే ఇరాన్లో ఈ అల్లర్లకు నాయకత్వం వహిస్తున్నారో, యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పటికే చాలామందిని అదుపులోకి తీసుకున్నారు. వీధుల్లోకి వచ్చిన వాళ్ళల్లో కీలకమైన వ్యక్తుల ప్రాణాలు పోయి ఉండొచ్చు అంటూ, జైల్లోనే ప్రాణాలు పోయి ఉండొచ్చు అంటూ అంచనా వేస్తున్నారు. మరోవైపు అక్కడికి సైన్యం జరిపినటువంటి కాల్పుల్లో ఇప్పటి వరకు ఒక లెక్క ప్రకారం చూస్తే సుమారుగా 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు అంటూ అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరుసగా రోజు రోజుకి మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ అల్లర్లు చేస్తున్న వాళ్ళ మీద దాడుల సంఖ్య పెరుగుతోంది. పూర్తిగా ఇరాన్లోని కీలకమైనటువంటి ప్రాంతాలన్నీ అంధకారంలో చిక్కుకున్నాయి. అక్కడ ఎమర్జెన్సీ సర్వీసులు కూడా అందని పరిస్థితులు కనిపిస్తున్నాయి. దెర్ ఈజ్ నో సెల్ టవర్స్, దెర్ ఈజ్ నో సెల్ నెట్వర్క్ లేదు ఎక్కడా కూడా. ఇక సోషల్ మీడియా పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు. కనీసం సెల్ ఫోన్ సిగ్నల్ కూడా లేని పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు US అక్కడ ప్రజలకి సెల్ ఫోన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. బట్ ఎలా ఇస్తారు అనే ప్రశ్న వచ్చినప్పుడు, అక్కడ టవర్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్ క్లోజ్ చేసింది కదా అన్నప్పుడు, దే ఆర్ ట్రయింగ్ టు డిస్కస్ విత్ ఎలాన్ మస్క్ అంటూ సమాచారం అందుతోంది. ఎలాన్ మస్క్తో మాట్లాడి శాటిలైట్ ద్వారా కొన్ని అత్యవసర సేవలను అక్కడ ప్రజలకి అందించే విధంగా, కొంత నెట్వర్క్ను అందించే విధంగా US మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. దెర్ ఈజ్ ఏ హిడెన్ కాన్స్పిరసీ బిహైండ్ దిస్. ఏంటి అంటే, అమెరికా అక్కడి పరిస్థితులను తెలుసుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి కీలక నాయకులు, ముఖ్యంగా అక్కడి వాళ్ళ నాయకుడి అడుగు జాడలు తెలుసుకోవడానికి, వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవడానికి కష్టం అవుతుందట. దానికోసం ఎలాగైనా సరే అక్కడ ఉన్న వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి, ఖమేనీ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు వాళ్ళకి అందించడానికి కష్టమవుతున్న నేపథ్యంలో దే ఆర్ ట్రయింగ్ టు టాక్ విత్ ఇలాన్ మస్క్ అంటూ తెలుస్తుంది. ఇలాన్ మస్క్ ద్వారా శాటిలైట్ ఉపయోగించి కొంత సమాచారాన్ని అక్కడి నుంచి సేకరించాలి, వాళ్ళకి ఈ ట్రాన్సాక్షన్స్ ఉండాలి అని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తిగా అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని, USకి ఎవరెవరైతే మద్దతుగా ఉన్నారో, ఎవరెవరి మీద అనుమానం వచ్చినా వాళ్ళందరినీ వెంటనే, అంటే ఒక డౌట్ ఏంటంటే ఎగ్జిక్యూట్ చేస్తున్నారంటూ తెలుస్తుంది. ఇప్పటికే చాలామందిని ప్రాణాలు తీశారని, USకి సపోర్ట్ చేస్తున్నారని అనుమానం వచ్చిన ప్రతి వాళ్ళని జైలుకని తీసుకువెళ్తున్నారు. వాళ్ళలో చాలామంది ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడి చాలా ప్రాంతాల్లో ఫుడ్ దొరకడం లేదు, ఎమర్జెన్సీ సర్వీసెస్, మెడికల్ సర్వీసెస్ దొరకని పరిస్థితి కనిపిస్తోంది. సో ఏ క్షణమైనా సరే ఇక పూర్తి స్థాయిలో అమెరికా
ఇరాన్ మీద దాడికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఈ దాడి ఎలా ఉండబోతోంది అనేది కీలకంగా మారింది. మరోవైపు ఇరాన్ కూడా మా మీద ఎలాంటి దాడి జరిగినా సరే చూస్తూ ఊరుకోం, దాడికి ప్రతి దాడి చేస్తాం, యుద్ధం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామంటూ చెప్పారు. సో ఇది రెండు సైన్యాల మధ్య దాడిగా ఉండబోతుందా, లేదు అంటే నికోలస్ మదురోని ఎత్తుకొచ్చినట్లుగా ఇప్పుడు ఖమేనీని కూడా ఎత్తుకొస్తారా, లేకపోతే ఇంకేదైనా దాడి చేయడం ద్వారా అతని ప్రాణాలు తీస్తారా అనేది ఒక చర్చ జరుగుతుంది. అయితే ఖమేనీ ఎక్కడున్నాడు అనే విషయంలో కూడా ఇప్పుడు క్లారిటీ అందడం లేదు. యుఎస్కి వాళ్ళకి ఎగ్జాక్ట్ సమాచారం లేదు. ఓవైపు రష్యా సహాయంతో అతను ఎక్కడో అండర్ గ్రౌండ్లో ఉన్నాడు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. మరోవైపు దేశంలోనే ఉన్నాడు అంటూ మరొక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా సైతం ఈ విషయంలో చాలా క్లియర్గా ఉంది. మాకు సమాచారం ఉంది అంటూ అమెరికా చెప్తున్నప్పటికీ అమెరికా దగ్గర ఉన్నటువంటి సమాచారం తప్పు అంటూ ఇప్పటికే ఇరాన్ చెప్పింది. ఎట్ ఎనీ కాస్ట్ వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ థ్రెట్ అంటూ ఇరాన్ చెప్తుంది. మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, మా దేశంలో ఉన్నటువంటి అంతర్గత విషయాల్లో మీరు జోక్యం చేసుకుంటే మేము చూస్తూ ఊరుకోమంటూ ఇరాన్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు రోజు రోజుకి అల్లర్ల యొక్క ఇంటెన్సిటీ పెరుగుతోంది. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. ఎన్ని ప్రాణాలు పోయినప్పటికీ ప్రజలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎన్ని ప్రాణాలు పోయినా ఒకప్పటి ఇరాన్ మాకు తిరిగి కావాలి అని చెప్పి అంటున్నారు. ఇక్కడ మరొక కోణం కూడా కనిపిస్తోంది. ఈ ఇస్లామిక్ రిపబ్లిక్ ఈ వేలో మాకు ఈ పరిపాలన వద్దు, మాకు కావాల్సింది ఇలాంటి పరిపాలన కాదు అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిజాబ్లని రోడ్ల మీదే కాల్ చేస్తున్నారు. మరోవైపు ఖమేనీ ఫోటోలను కూడా కాల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి నియంతృత్వ పాలన కాదు మాకు కావాల్సింది, మాకు స్వతంత్రం కావాలి, మాకు అభివృద్ధి కావాలి, మాకు చదువులు కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, ఆకాశాన్ని అంటిన ధరలు తిరిగి సాధారణ స్థితికి మేము చేరుకోవాలి అంటూ సామాన్య ప్రజలు అక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు పహ్లవి ఇప్పటికే యుఎస్తో మాట్లాడుతున్నాడు, ట్రంప్తో కూడా మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇరాన్ ఏమంటుంది, జరుగుతున్నటువంటి పరిణామాల మీద యుఎస్ వర్షన్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం చూద్దాం. మరోవైపు ఇప్పటికే ఖమేనీని దించేస్తే తాము అధికారంలోకి రావాలని, అక్కడి ప్రభుత్వాల్ని తాము ఏలాలంటూ ఇప్పటికే అక్కడ గతంలో సుప్రీం లీడర్గా పనిచేసినటువంటి నాయకుడి కుటుంబ సభ్యులు, అక్కడి ప్రిన్స్ రజా పహ్లావి ట్రంప్తో చర్చలు జరుపుతున్నాడు. ట్రంప్కి అతని సపోర్ట్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. పహ్లావి పిలుపుతోనే అసలు ఆందోళనలు పెద్ద ఎత్తున మొదలవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ దాంతోపాటు ప్రజలు అప్పటికే తీవ్రంగా విసుగెత్తిపోయి ఉన్నారు. అంటే అక్కడ మోరల్ పోలీసింగ్ పెరగడం, ఒక యువతిని హిజాబ్ ధరించలేదన్న కారణంతో యువతి ప్రాణాలు తీయడాన్ని మనం చూసాం. అలాగే అక్కడ
రెసిషన్ పెరిగిపోవడం, ధరలు కొనలేని స్థాయికి వెళ్ళిపోవడం, ఒక కోడిగుడ్డు కూడా కొనలేని పరిస్థితి ఒక సామాన్యుడు అక్కడ ఆ స్థాయికి వెళ్ళిపోవడం, ఉద్యోగాలు లేకపోవడం, మరోవైపు నాయకుల యొక్క విపరీతమైనటువంటి అవినీతి, ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రభుత్వం ఆంక్షల పేరుతో, మతం పేరుతో ప్రజల్ని హింసించడం, స్వేచ్ఛ లేకుండా చేయడంతో ప్రజలు ఒక్కసారిగా రోడ్ల మీదకు వచ్చారు. పహ్లావి పిలుపునిచ్చాడు స్వతంత్రాన్ని సాధించుకుందామని. మరోవైపు అమెరికాని సైతం కోరాడు, మీరు మాకు హెల్ప్ చేయండి, ఈ విషయంలో ఇరాన్లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి, సామాన్య ప్రజల ప్రాణాలు పోతున్నాయంటూ కోరినటువంటి పరిస్థితి కనిపించింది. ఇది అమెరికాకి మరింత సపోర్ట్నిచ్చింది. బట్ ఇదంతా దేనికోసం అనే ప్రశ్న వచ్చినప్పుడు అమెరికా ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ గురించే ఇదంతా చేస్తుంది. అమెరికా ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ని ఎలాగైనా సాధించుకోవడానికి, ఇప్పుడు ఎలాగైతే నికోలస్ మదురోని ఎత్తికెళ్ళిపోయి ఆ దేశంలో ఉన్నటువంటి ఆయిల్తో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారో, సో ఇప్పుడు అమెరికా ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ కోసం కూడా ఈ ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటి చర్చ నడుస్తుంది. ఖతర్లో B-2 బాంబర్స్ ఇప్పటికే ఎక్సర్సైజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా సరే B-2 బాంబర్స్ ఇప్పుడు ఇరాన్ మీద విరుచుకుపడే అవకాశం ఉంది. ఇరాన్ కూడా ప్రిపేర్డ్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటూ చెప్తున్నారు. సో ఏ క్షణమైనా ఎనీ మినిట్ ఇప్పుడు ఈ యుద్ధం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవంతా ఒక ఎత్తు అయితే ఇప్పటికే ఖమేనీ ప్రభుత్వం నుంచి కొంతమంది ట్రంప్తో చర్చలు జరుపుతున్నట్లుగా కూడా ఒక సమాచారం అందుతోంది. ట్రంప్ గవర్నమెంట్తో, అమెరికాతో ఇరాన్ నుంచి కొంతమంది చర్చలు జరుపుతున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి మాకు హెల్ప్ చేయండి అని, మా దేశంలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దని చర్చలకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఇది మరోవైపు జరుగుతోంది. మరోవైపు యుఎస్ ఒకవేళ ఈ చర్చలు కనుక విఫలమైతే, అంటే మీరు చూస్తున్నారు ఇరాన్లో ఉన్నటువంటి రెండు రాజకీయ పక్షాల యొక్క వాళ్ళ స్వార్థం కోసం ఇప్పుడు అమెరికాకి కలిసి వచ్చింది ఇది. ఓ పక్క రెజా పహ్లావి ఏమో మీరు ఖమేనీని దించేయండి, అక్కడ స్వతంత్రాన్ని సాధించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చి ట్రంప్ని రెచ్చగొట్టాడు, మాకు హెల్ప్ చేయండి, మా దేశంలో మీ అవసరం ఉందని. మరోవైపు ఇప్పుడు ఖమేనీ ఇప్పటి వరకు మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అఫ్కోర్స్ ఇరు దేశాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇక ఇలా రెసిస్టెన్స్ మన వల్ల కాదు, మనం తట్టుకోలేవన్న పరిస్థితుల్లో అమెరికాతోనే చర్చలకు సిద్ధం అవుతున్నారు. అంటే ఎవరి స్వార్థం వాళ్ళది, అధికారం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాకి ఇది బాగా కలిసి వచ్చినటువంటి అంశంగా ఉంది. ఇప్పుడు అమెరికాకి వాళ్ళతో బార్గెయిన్ చేసే అంటే అమెరికా ఈజ్ అనదర్ కంట్రీ కదా. ఇప్పుడు అసలు వాళ్ళకి సంబంధం లేని విషయం, ఇరాన్లో జరుగుతున్నటువంటి విషయాలకు అమెరికాకి ఏం సంబంధం? అమెరికా ఏమన్నా అక్కడికి వెళ్ళి మోరల్ గైడెన్స్ ఏమన్నా ఇచ్చే పరిస్థితిలో ఉందా? అసలు అమెరికాకి ఏ హక్కు ఉంది, ఏ అధికారం ఉంది? కేవలం బలం ఉందన్నటువంటి ఒక కండ కావరం తప్ప, ప్రపంచంలో మా అంత శక్తివంతులు లేరన్న ఒకే ఒక కండ కావరం తప్ప అమెరికాకి ఏ హక్కు ఉంది ఇరాన్ మీద? ఇరాన్లో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? ఇరాన్ వచ్చి ఇప్పుడు వీళ్ళతో అమెరికాతో ఎందుకు డిస్కస్ చేయాలి? అసలు అమెరికా అక్కడ ఆందోళనలు రెచ్చగొడుతోందని చెప్పేసి అక్కడి ఖమేనీ చెప్తున్నాడు. మరోవైపు పహ్లావి వెళ్ళి అసలు అమెరికాని ఎందుకు అడగాలి, రాజకీయంగా అక్కడ ఫైట్ చేయాలి? అఫ్కోర్స్. సో ఇంత గందరగోళం అంటే ఇది కేవలం రాజకీయ నాయకుల యొక్క స్వార్థం కోసం, వాళ్ళ అవసరాల కోసం జరుగుతున్నటువంటి ఒక రాజకీయ వికృత క్రీడ. ఓవైపు ట్రంప్, మరోవైపు పహ్లావి, మరోవైపు ఖమేనీ, వీళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి ఒక వికృత క్రీడ. ఇక్కడ ఎవ్వరూ కూడా ప్రజల కోసమో ప్రజలకు ఏదో చేద్దామన్న ఉద్దేశం కాదు. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చారు. మాకు స్వతంత్రం కావాలి, మాకు వద్దు ఇంక ఈ అణిచివేత అని చెప్పి రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. కాకపోతే ఇది ఎలా ఎండ్ అవుతుంది అనేది మాత్రం ఎవరూ చెప్పలేం. 1000 మందికి పైగా ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారంటున్నారు. జైళ్లలో 10,000 మందికి పైగా ఉన్నారు. వాళ్ళలో ఎంతమంది ప్రాణాలతో బయటకు వస్తారో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఎంత జరుగుతున్నా, ఇన్ని ప్రాణాలు పోతున్నా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ప్రభుత్వాన్ని గద్దె దించి తీరుతామంటూ ప్రజలు రోడ్ల మీదకి వస్తూనే ఉన్నారు. రోజు రోజుకి ఆ సంఖ్య పెరుగుతోంది. సో మరోవైపు అమెరికా ఏ క్షణమైనా సరే ఈ సిచ్యువేషన్ను తమకు అడ్వాంటేజ్గా తీసుకుంటే ఆ ఆయిల్ మొత్తం తమ సొంతం చేసుకోవచ్చని అమెరికా భావిస్తోంది. ఖమేనీ ఎలాగైనా నా అధికారాన్ని నేను నిలబెట్టుకోవాల్సిందే అని చెప్పేసి అతను ప్రయత్నిస్తున్నాడు. ఇంకో పక్క రెజా పహ్లావి ఇంకో పక్క తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఖమేనీని దించేసి అమెరికా సాయంతో తాను అధికారంలోకి రావాలన్నటువంటి ఆలోచనలో అతను ఉన్నాడు. సో వాట్ కైండ్ ఆఫ్ డ్రామా ఇట్ ఈస్? మీరు చూస్తున్నారు ఎంత ఉద్రిక్తంగా ఉందో. చివరికి నష్టపోతుంది ఎవరు అంటే సామాన్య ప్రజలే. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతోమందికి కనీసం ఎమర్జెన్సీ సర్వీసులు కూడా అందని పరిస్థితి కనిపిస్తుంది.
విదేశాల్లో ఉన్నటువంటి ఇప్పటికే ఇరాన్లో చిక్కుకున్నటువంటి ఎంతో మందికి సంబంధించిన కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉండి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వాళ్ళు ఎలా ఉన్నారో, అసలు ప్రాణాలతో ఉన్నారో లేదో తెలియని పరిస్థితుల్లో. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సింపుల్గా చూస్తే B-2 బాంబర్స్ ఆర్ రెడీ, అమెరికా రెడీ చేస్తుంది. మరోవైపు ఇరాన్ యుద్ధానికి సిద్ధంగా ఉండి మరోవైపు చర్చలు కూడా జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా పరిస్థితులు చేయి దాటిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజల ప్రాణాలు మరిన్ని పోవడానికి అవకాశం ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఒక శాంతియుతమైనటువంటి సమాధానం ఈ పరిస్థితికి దొరకాలనే మనం అందరం ఆశిద్దాం. ఒకవేళ అదే జరిగితే మరోవైపు అమెరికా ఇరాన్ మీద కనుక దాడి చేస్తే రష్యా ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యా సపోర్ట్ ఇప్పటికే గతంలో రష్యా సపోర్ట్తోనే ఖమేనీ అక్కడ అధికారంలోకి రావడం కానీ, ఆ సందర్భంలో వాళ్ళు రష్యా సపోర్ట్ ఇవ్వడం కానీ మనం చూసాం. ఇప్పుడు ఉక్రెయిన్తో బిజీగా ఉండి రష్యా వీళ్ళకి సపోర్ట్ చేయలేని పరిస్థితి ఉంది. ఒకవేళ అమెరికా డైరెక్ట్గా యుద్ధంలోకి దిగితే ఇరాన్తో రష్యా మద్దతు ఇచ్చే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. రష్యాతో ఇప్పటికే బార్గెయిన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఖమేనీ. సో అదే కనుక జరిగితే అప్పుడు యుద్ధం రష్యా వర్సెస్ అమెరికా అయ్యే అవకాశం ఉంది. సో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. అమెరికా చేస్తున్నటువంటి వరుసగా చేస్తున్నటువంటి కొన్ని వికృత చేష్టల వల్ల ఇలాంటి పరిస్థితులు దాపురిస్తున్నాయి. అన్ని దేశాలను కెలుక్కుంటున్నాడు ట్రంప్. ఇప్పుడు గ్రీన్లాండ్ని మళ్ళీ మేము ఆక్యుపై చేసుకుంటాం, అది మా దాంట్లో భాగమే అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఒకవేళ గ్రీన్లాండ్ మీద అటాక్ చేస్తే ఇప్పటికే చైనా నువ్వు చేసింది మేం చేయకూడదా అని చెప్పేసి చైనా ఓ పక్క అదే పని చేస్తుంది. కంబోడియాని మనం చూస్తూనే ఉన్నాం. చైనా మా ఇష్టం వచ్చినట్లు మేము చేసుకుంటామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చైనా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ ఆక్యుపై చేసుకుంటామంటుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఈ అంశానికి సంబంధించి ఏం జరిగే అవకాశం ఉంది? పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, చాలా భయానకంగా మారే అవకాశాలు ఉన్నాయి. సో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశం మీద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.